హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను బియ్యం పిండితో అప్పడం చేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది అప్పడాలు. మనం బయట ఇంకా నేను అదే మొదటినే అనుకున్నాను, వడియాలు అయితే నేను ఇంట్లో చేస్తున్నాను, కానీ మా ఆయనకి ఇష్టమైనటువంటి అప్పడాలు నేను ఇంట్లో చేస్తే బాగుండు, మంచి హెల్తీగా ఉంటాయి అనిపించింది. అలా అనేసి ఇంట్లో అప్పడాలు చేస్తాను. మా ఆయనకి అప్పడాలు ఇష్టం అనమాట, వడియాల కంటే అప్పడాలు ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజు అప్పడాలు చేస్తున్నాను, అది బియ్యం పిండితో చేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం మినపప్పుతో కూడా చేసుకుందాం, బాగుంటాయి. ఇంట్లో మినపప్పు బియ్యం పిండి ఉందనుకుని బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు వాటర్ వేసేసి మంచిగా వాటర్ మరిగేటప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, తర్వాత కచ్చపచ్చగా దంచుకునేటువంటి మిరపకాయలు మనం మిక్సీలో ఒక్కసారి పల్స్ తిప్పేసామనుకొని ఆ మిరపకాయలు సరిపోతుంది. ఇలా వస్తాయి, ఎంత బాగున్నాయి చూడండి. ఇలా రావాలి. ఇలా పట్టుకున్న ఊడిపోవట్లేదు చూసారా? ఎందుకు ఊడిపోవట్లేదు అనుకున్నారు? ఆ ఉడికించిన పిండిని స్టీమింగ్ చేశాను, అందుకోసమని మనకి అవి జారిపోకుండా ఇలా మంచిగా ఉంది. ఓకేనా? మిగిలిన వాటన్నింటిని కూడా ఇదే విధంగా చేసేసుకుందామని ఇది ఇలా చేసి ఇంట్లో ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇది కొంచెం జనరల్గా మనము నార్మల్గా పిండితో అయితే ఇలా అంటే దానికి అంటుకోపోతుంది కదా, ఇలా అంటుకోపోవన్నమాట. ఇదే విధంగా ఇన్ని ప్లేట్లో పెట్టేసుకుని బయట బాల్కనీలో పెట్టేసుకుందాం.